అన్నయ్య, మర్యాదగా అద్దెవు. అద్దెవ్వడానికి డబ్బులు ఏర్పాటు చేయలేదన్నయ్య. నాకు తెలుసురా, నువ్విదే మాట అంటావని నాకు తెలుసు. ఈ నెల గడిచి 5 రోజులు అవుతుందని కూడా తెలుసు. రేయ్, మర్యాదగా డబ్బు తీ. దయచేసి నేను చెప్పేది వినన్నయ్య. ఇంకోసారి నువ్వు నన్ను అన్నా అనొద్దు, అర్థమైందా? డబ్బులు లేవంటే ఎవడు ఇక్కడ అన్న కాడు. చెప్పేది వినండి, మీకోసం డబ్బులు తీసి పెట్టాం, కానీ సడన్ గా నా మనవడికి ఒంట్లో బాగోకుండా పోయింది. ఆ ట్రీట్మెంట్ కోసం మొత్తం డబ్బులు ఖర్చయిపోయాయి. అన్నయ్య, నేను ఏదో ఒకటి చేసి మీ అద్దె ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఇంకా చెప్పాలంటే ఈ రోజు వరకు నేను ముందే అద్దె డబ్బులు ఇచ్చేస్తాను కదా. అడ్వాన్స్ ఇచ్చి సహాయం చేసావా ఏంటి? అన్నయ్య, ఒక పని చెయ్యి, నువ్వు ఒక పని చెయ్యి, వచ్చి రోడ్డు మీద బ్రతుకు. అప్పుడు ఎవ్వరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పేది వినన్నా. దయచేసి మీరు చెప్పేది వినండి. ఇదే నా నిర్ణయం, ఇదే ఫైనల్. ఎందుకన్నా గొడవ చేస్తున్నావు? చిన్న పిల్లలు తీసుకుని నన్ను ఎక్కడికి వెళ్ళబట్టా? దీనికి నేనా బాధ్యుని? నేనేమన్నా అనాథాశ్రమం నడుపుతున్నానా? అయ్యో, ఏటా ఎందుకు చూస్తున్నారు? వచ్చి అన్నకి అర్థమయ్యేటట్టు చెప్పండి అయ్యా, నాకు సాయం చెయ్యండి. చూడండి, దేవుడి కన్నా భయపడండి. మీ కళ్ళ ముందే మా పరిస్థితి తెలుస్తుంది కదా. జగ్గు, వీళ్ళ సామాన్లన్నీ బయట పారేయ్. బాబు, వద్దు, అలా చెయ్యదు బాబు. ఆగండి. మా తాతని, బామ్మని, చున్నుని, మున్నుని ఎందుకు పంపిస్తున్నారు? రేయ్ బుడతడా, పోరా. ఎవరిని వెళ్ళమంటున్నావు? నా తాతని, బామ్మని ఎందుకో తరిమి కొడుతున్నారు? 9 ఏళ్ల చిన్న పిల్లాడివి నువ్వు నన్నే ఎదిరించి మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం? పోరా. అన్నా, అక్క, ఏంటక్క అలా దిక్కులు చూస్తున్నారు? వెళ్ళి తాతని, బామ్మని కాపాడండి, వెళ్ళండి. అంకుల్, కనీసం మీరైనా మా తాతని, బామ్మని కాపాడండి. కనీసం మీరైనా వెళ్ళి తాతని, బామ్మని కాపాడండి. ఆంటీ, నాకు సాయం చేయండి. మా తాతని, బామ్మని తరిమి కొడుతున్నారు. బాబాయ్, వచ్చి తాతని, బామ్మని కాపాడండి, వాళ్ళని తరిమేస్తున్నారు, ప్లీజ్. తాళం చెవి నా దగ్గర ఉండేవంటి. ఎవర్రా నువ్వు? ఇది నా ఇల్లు. ఇల్లు అయితే నీదే, కానీ ఇందులో ఉన్నవాళ్ళు వీళ్ళు. మర్యాదగా వెళ్ళి నువ్వు నీ పని చూసుకో. నేను గొడవ పడే మూడ్లో లేను. నేను నీతో గొడవ పడాలనుకోవట్లేదు, అందువల్ల ఈ ఎదవల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరు పో. ఏరా చీకు, నేనెవరో నువ్వు వీడికి చెప్పలేదా? జగ్గు, కొంచెం దగ్గరికి వచ్చి నా ఇంట్రడక్షన్ ఇవ్వు. అది నువ్వే చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుండా చెప్తాను విను. ఇక్కడ ఎవ్వడికి ధైర్యం లేదు, ఎవ్వడికి టాలెంట్ లేదు, కాబట్టి ఎవ్వడు నా దారికి అడ్డు రాలేడు. అలాంటిది నువ్వెందుకు అనవసరంగా అడ్డుపడుతున్నావు? నేను చాలా చెడ్డవాణ్ణి, అర్థమైందా? చెడ్డవాళ్ళని మంచి వాళ్ళు చేయడమే మా పని. అలాగా? జగ్గు రారా, మనమేంటో చూపిద్దాం. రా చూపించు. రే ఆగండిరా, మెల్లిగా. ఎందుకు కంగారు పడుతున్నారు? గొడవ పడదాం. గొడవ పడ్డం ముందు ఎవరితో గొడవ పడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఎవర్రా నువ్వు? సిఐడి ఆఫీసర్. సిఐడి ఆఫీసర్ దయా. ఇప్పుడు చెప్పు, మాటలతో అర్థం చేసుకుంటావా లేక కబడ్డీ ఆడతావా? ఇలా చూడండి సార్, ఇది నా ఇల్లు, వీళ్ళేమో అద్దె ఇవ్వడం లేదు. ఈసారి లేట్ అయింది బాబు, సాయంత్రంలోగా నేను ఇచ్చేస్తా. అదిగో చూడు, అయిపోయింది. అనవసరంగా అన్ని బయట పడేసావు కదా, అన్ని తీసి లోపల పెట్టు. ఏంటి? నేనా? అవును, ఎలా తీసి బయట వేసావో అలాగే తీసుకెళ్ళి అన్ని లోపల పెట్టి.
ఇలా చూడండి సార్, ఆ. ఇక్కడ నాకంటూ ఒక గౌరవం ఉంది. నేను జగ్గుని పిలిచి అన్ని లోపల పెట్టిస్తాను. సరే సరే, నిన్ను నువ్వే కాపాడుకోపో. ఆ? మళ్ళీ గనక ఇటువైపు నువ్వు రావడం చూశాను, నీ సరే. పని అయిపోయింది. సరే వెళ్ళిపో. సార్. ఇంకా నయం, దయా అంకుల్ని నేను కలిశాను. అందువల్లే ఆయన వచ్చి తాతని బామ్మని కాపాడారు. దయా అంకుల్, మీరు సిఐడి అని నాకు తెలీదు. ఐ సీ. కానీ చిన్నపిల్లడా, మంచి పనే చేసావు నువ్వు. చింకు దయా అంకుల్, మా అమ్మ నన్ను పిలుస్తోంది. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఓకే, బాయ్. మీరు కానీ రాకపోయుంటే మేము అనాథలం అయి ఉండేవాళ్ళం. నా సమస్యని పరిష్కరించినందుకు ధన్యవాదాలు బాబు. పర్వాలేదు, భయపడకుండా ఉండండి. వాళ్ళు తిరిగి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. నేను వస్తాను. ఏమైందమ్మా? ఏంటి పాపు, నువ్వు ఎక్కడికి వెళ్ళా? పనికి వెళ్ళాలి కదా. వెళ్ళాలమ్మా. ఆ టేబుల్ మీద ఉప్మా ఉంది, తీసుకుని తిను. అమ్మా, నువ్వెందుకు లేచావు? నీకు ఆరోగ్యం బాలేదు కదా, నేనే తీసుకొస్తాను. నా బంగారు తండ్రి, బయట కష్టపడి వచ్చావు, మళ్ళీ నా కోసం వంట చేస్తావా? అందుకేం చేయమంటావు? డాక్టర్ నిన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పారు కదా. నువ్వు కోలుకునేంత వరకు వంట నేనే చేస్తాను. నా కోసం ఎంత బాధపడుతున్నా, కానీ ఎవరికి తెలుసు నాకు నయమవుతుందో లేదో. అమ్మా, నువ్వు ఖచ్చితంగా కోలుకుంటావు. నేను పెద్దవాణ్ణి అయిన తర్వాత ఎక్కువ సంపాదిస్తాను. అప్పుడు నిన్ను పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాను. అలాగా? సరేమ్మా, వెళ్ళేస్తాను. బాబు, తిని వెళ్ళొచ్చు కదా. వద్దమ్మా, ఆకలేసేటప్పుడు తింటాను. వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్నా. అలాగే, విశ్రాంతి తీసుకో. చింకు ఆగు. దయా అంకుల్, మీరింకా ఇక్కడే ఉన్నారా? ఆ, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? పని చేయడానికి. ఇంత చిన్న వయసులో నువ్వు ఏ పనికి వెళ్తున్నావు? పెద్ద పెద్ద వాళ్ళు వద్దని విసిరేస్తే వాటిని తీసుకొస్తాను. అలా అంటే? చెత్త తుడుస్తాను, పాత సామాన్లు ఏరుతాను, చెత్త మొత్తం తీసి పడేస్తాను. అంతేగాని అంకుల్ చేసిన తప్పుడు పనులు చెయ్యను. గుడ్రా బుజ్జి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, నేను తీసుకుని వెళ్తాను. వద్దొద్దు, నేనే వెళ్తాను. సరే అంకుల్, నాకు టైం అయిపోయింది, తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్. అబ్బాయి, ఏంటో ఈ జనాలు, చెత్త కుండి ఉన్నా సరే చెత్త మాత్రం రోడ్లో పడేస్తారు. అరే, వాచ్ ఎవరో పడేశారే. ఓ పని చేద్దాం, ఈ వాచ్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇద్దాం. ఆ వాచ్ నాది, మరి అది నాకు ఇవ్వు. ఇమ్మని చెప్తున్నాను కదా. అరే, నేనే తీశాను, ఇవ్వు. ముందు ఎవరు చూసారో వాళ్ళకే సొంతం ఇది. రే పోరా. అరే, ముందు నేనే చూశాను, ఇవ్వు. ఇదిగో 50 రూపాయలు సరిపోయిందా? నాకేం అక్కర్లేదు, వేరే కొట్టుకు వెళ్తానులే. నీ డబ్బులు నువ్వే తీసుకో. అరే, నువ్వే మొదటి బోని చేస్తున్నావు. నేను నీ సామాన్లు ఖచ్చితంగా తిరిగి ఇవ్వను. నువ్వు నా దగ్గర ఇచ్చావు కదా, అంతే. నేను ఇంత తక్కువకి ఇవ్వను అంకుల్. నువ్వు వేరే కొట్టుకు వెళ్తానన్నావు కదా, మరెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంత తక్కువ ఇస్తారని నాకు తెలియదు కదా. సరే పెట్టుకో, ఉంచుకో. లేదంటే డబ్బు ఇవ్వను, నీ సామాన్లు తిరిగి ఇవ్వను. వెళ్ళు ఇక్కడి నుంచి. వచ్చాడు, వేరే కొట్టుకు వెళ్తాడట. ఇవాళ 50 రూపాయలు సంపాదించాను. అమ్మకి మందులు కొనొచ్చు. మరి తినడానికి ఏం చేయాలి? సరే, రేపు చూసుకుందాం. ఇవాళ మాత్రలు కొనుక్కుందాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
రేయ్, ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నావు? పో బయటికి పో. ఏంటి బాబు ఏమైంది? ఏం మాట్లాడకుండా అలా కూర్చున్నావు? ఏం లేదమ్మా. నేను మీ అమ్మని, నాకు అన్నీ తెలుసు. ఏదో ఆలోచిస్తున్నావుగా? అమ్మా, నిన్ను ఒక విషయం అడగచ్చా? అడుగు బాబు. అమ్మా, నా పుట్టినరోజు ఎప్పుడు? ఈ రోజు నా బంగారు తండ్రికి తన పుట్టినరోజు ఎందుకు గుర్తుకొచ్చింది? అమ్మా, పెద్ద డబ్బులున్న వాళ్ళ కొడుకు పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం చూశాను. అది నాకు బాగా నచ్చింది. చూడు బాబు, మళ్ళాంటి పేదవాళ్ళు ఎలా పుట్టినరోజు చేసుకుంటాం? మన దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. అమ్మా, నువ్వేం దిగులు పడకు. నేను పెద్ద అయిన తర్వాత నా బర్త్డేని బాగా సెలబ్రేట్ చేస్తాను. అరే దయా అంకుల్, మీరా? అవును బుజ్జి, నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాం. అమ్మా, ఈయన దయా అంకుల్. అవును బాబు, ఆయన చూసిన వెంటనే ఆయనే దయాంకులని తెలిసింది. ఇవన్నీ మీకోసమే. అరే, దీనికేంటి అవసరం? ఇదంతా చింకు కోసం మాత్రమే. ఏంటి నిజంగానా? బియ్యం, పంచదార, పిండి, టీ పొడి అన్నీ ఉన్నాయమ్మా. నేను మీకు టీ పెట్టి తీసుకొస్తాను. లేదు పర్లేదు, వద్దండి. పర్వాలేదు, మీకు ఒంట్లో కూడా బాగాలేదు కదా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు రేపు మీకు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అమ్మకి హాస్పిటల్లో ట్రీట్మెంటా? ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. రేపు పొద్దునే వస్తాం. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వస్తా. సరే అండి, మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ. బాయ్ దయా అంకుల్. బాయ్ బాయ్ బాయ్. బాయ్. చింకు బాబు, నువ్వు బాధపడక్కర్లేదు. మీ అమ్మగారికి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆవిడికి నయం అవుతుంది. నిజంగానా? నిజంగా. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలో. మీకు నయం కానివ్వండి, అదే చాలు. ఇదిగోండి. థ్యాంక్ యూ. సార్, చింకు అమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమెకి నయం అవుతుంది కదా? రెడీ. చింకు వాళ్ళ అమ్మ నయం అవ్వాల్సిందే. ఎందుకంటే ఆమె తప్ప వాడికి ఎవరూ లేరు. అమ్మా నాన్న లేని జీవితం ఎలా ఉంటుందని నేను అనుభవించాను. సిస్టర్, రండి, మందులు రాసిస్తాను. హలో డాక్టర్. డాక్టర్ సార్, చింకు వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. అంతేకాదు, వాళ్ళ రిపోర్ట్స్లో ఏదైనా తెలిసిందంటే కూడా వెంటనే నాకు అప్డేట్ చేయండి. మీరేం కంగారు పడకండి. తనకి నయం కావడానికి ఏమేం చేయాలో అదంతా మేం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సహాయం వల్ల ఇంకా నేను కొద్ది రోజులు బతకగలుగుతున్నాను. ఎందుకని అలా అంటున్నారు? ఇంకా చాలా కాలం జీవిస్తారు. చింకు మీ ముద్దు బిడ్డ. వాడి కోసమన్నా మీరు చాలా రోజులు జీవించి తీరాల్సిందే. కానీ మీరు మాత్రం లేకపోయి ఉంటే ఇలా జరిగేది కాదు. ప్రపంచంలో అన్నీ జరుగుతాయి. అయితే ఏంటి, కాస్త టైం పడుతుంది అంతే. ఆ తర్వాత అంతా సరైపోతుంది. ఇందులో కాస్త డబ్బుంది, ఉంచుకోండి. వద్దండి, దీనికంత అవసరం లేదు. ఇదిగో ఇటు చూడండి. ఒక తమ్ముడు అక్కకి ప్రేమతో ఇచ్చాడనుకోండి, ప్లీజ్.
సరే కానీ వస్తాను. దయా అంకుల్, మీరు చాలా మంచివారు. మా అమ్మని హాస్పిటల్లో చేర్చారు. లేకపోయి ఉంటే చూడు, నువ్వు వయసులో చాలా చిన్నపిల్లడివి, అందువల్ల ఇలాంతా ఆలోచించనే కూడదు. మీ అమ్మగారిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. ఇక నేను బయలుదేరుతాను, సరేనా? ఈ కార్డు నీ దగ్గర ఉంచుకో. నీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఈ నెంబర్కి కాల్ చేయి. బాయ్. బాయ్. అమ్మా, నీకు తెలుసా దయా అంకుల్కి ధైర్యం ఎక్కువ. రౌడీల్ని దొంగల్ని చిటికెలో పట్టేస్తారు. అవును బాబు, దయ అంటే కరుణ అని అర్థం. మనకి ఎంతో హెల్ప్ చేశారు. అమ్మా, ఒకటి చెప్పనా, నేను పెద్ద అయిన తర్వాత దయా అంకుల్ లానే అవుతాను. సరే బాబు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకూడదు. చింకు, వెళ్ళి మందులు తీసుకునిరా. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. బాబు ఆగు, డబ్బులు తీసుకుని వెళ్ళు. లెక్క చూసి డబ్బులు ఇవ్వమ్మా. అలాగే. అంకుల్ అంకుల్, ముందు నా మందులు ఇవ్వండి. అంకుల్ అంకుల్, నేను ఎక్కడున్నాను? ఏయ్, సైలెంట్గా ఉండు. గొర్రెలాగా అరవకు. ఇది హాస్పిటల్, మైదానం కాదు. ఏమనుకోకండి, మా అమ్మకి అస్సలు బాలేదు, అందుకే ఇబ్బంది పెడుతున్నా. ఇక్కడ అందరికీ ఆరోగ్యాలు బాగలేవు. సైలెంట్గా ఉండు. అన్నయ్య, ఆ అబ్బాయికి మెడిసిన్స్ ఇవ్వండి. ఇవ్వు. ఇవి ఎంత కాస్ట్లీ మెడిసిన్సో తెలుసా? నీ దగ్గర డబ్బులున్నాయా? అన్నయ్య, తన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి కదా వచ్చాడు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటే నా దగ్గర డబ్బులున్నాయి. చూసారా, తన దగ్గర డబ్బులున్నాయి. ముందు తనకి మెడిసిన్స్ ఇవ్వండి. హలో, ఇవ్వు. 7,800. బాకీ డబ్బులు 200 ఇవ్వండి. అరే ఉండు, ఇస్తాను. ఈ నోట్లన్నీ డూప్లికేట్వే. ఈ చిత్తు కాగితాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇవి నకిలీ నోట్లు కావు. నకిలీవని చెప్తున్నాను కదా. ఉండి చెప్తాను. వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇక్కడే ఉండు. ఒక్క నిమిషం. ఈ డబ్బులు నాకు ఇచ్చింది దయా అంకుల్. ఆయన సిఐడి ఆఫీసర్. అలాగా? అబద్ధాలు కూడా చెప్తున్నావా? నేను అబద్ధం చెప్పలేదు. ఈ డబ్బులు ఆయనే ఇచ్చారు. డూప్లికేట్ అయ్యే అవకాశం లేదు. ముందు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో. కూర్చోరా. మీ సిఐడి అంకుల్ దయాకే ఫోన్ చేస్తాను. అక్కడే కూర్చోనుండు. హలో, చాలాసేపు అయింది. చింకు ఇంకా రాలేదు. చింకు, చింకు. నేను ఇన్స్పెక్టర్ దయా, సిఐడి. మీరు నాకు ఫోన్ చేశారు. అవును సార్. సార్, ఈ అబ్బాయి మీరు మందుల కోసం డబ్బులు ఇచ్చినట్టు చెప్పాడు. అవును, నేనే ఇచ్చాను. కానీ సార్, ఆ నోట్లన్నీ కూడా నకిలీవి. ఏంటి? అన్నీ నకిలీ నోట్లా? అవును సార్. ఏమనుకోకండి, మీరు డిపాజిట్ చేసిన డబ్బులు మొత్తం నకిలీయే సార్. డూప్లికేట్ నోట్సా? ఈ బండల్లో ఒకే ఒక నోటు డూప్లికేట్. ఆ డూప్లికేట్ నోట్ రాగానే ఈ మిషన్ దానంతట అదే ఆగిపోతుంది. ఈ నోటు డూప్లికేట్. ఇప్పుడు మన హాస్పిటల్లో డబ్బులు చెక్ చేద్దాం. దయా, ఒక సిఐడి ఆఫీసర్ దగ్గర నకిలీ నోట్లు దొరుకుతున్నాయంటే దాని అర్థం ఏంటి? సార్, నాకు ఒకటి కన్ఫ్యూషన్గా ఉంది. అవేలా నకిలీ నోట్లుగా అయ్యాయని. ఇలా చూడు, నువ్వే చింకుకి డబ్బు ఇచ్చావు, నువ్వే హాస్పిటల్లో డిపాజిట్ చేశావు. ఇప్పుడు నీకు తెలియదంటున్నావు. మరి ఎవరికి తెలుసు చెప్పు?
సార్ ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటారు? నన్ను ప్రశ్నించకు, నాకు సమాధానం కావాలి, సమాధానం. ఆ నోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్ డబ్బు నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను. ఫ్రెండ్ దగ్గర నుంచా? సరే, నీ ఫ్రెండ్ అసలు ఎవరు? సార్ వాడి పేరు విజయ్, పాత ఫ్రెండ్ నాకు కాలేజ్ నుంచే. సార్ అన్ని నోట్స్ డూప్లికేట్. విన్నావా? అన్ని నోట్లు డూప్లికేట్ నోట్లు, చెల్లవు. దీనికి అర్థం ఏంటో తెలుసా? నీ ఫ్రెండ్ విజయ్ డూప్లికేట్ నోట్ల వ్యాపారం చేస్తున్నాడు. సార్ వాడు అలాంటి వాడు కాదు సార్, వాడి దగ్గర నేను ఎన్నోసార్లు అప్పు తీసుకున్నాను సార్. కానీ అప్పుడు నువ్వు ఇరుక్కోలేదుగా. ఇప్పుడు నిజం బయటికి వచ్చింది. నీ ఫ్రెండ్ విజయ్ ఎక్కడున్నాడో కనిపెట్టు. విజయ్ 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 ఫోన్ కింద ఉంది. విజయ్ దయా, దీన్ని చూడు. ఈ వాస్తోనే తల మీద కొట్టారు. విజయ్ ఎందుకు సార్ చంపేశారు? వీడు నిజంగానే చాలా మంచివాడు సార్. ఒకరిని మనం అంత తేలిగ్గా జడ్జ్ చేయకూడదు దయా. విజయ్ మంచివాడా చెడ్డవాడా అని త్వరలోనే తెలిసిపోతుంది. సార్ విజయ్ రూమ్లో ఈ 2 బ్యాగులు దొరికాయి సార్. సార్ ఇన్ని కట్ల కొద్దీ నోట్లు ఇంట్లోనే. సార్ విజయ్ ఒక బిజినెస్ మ్యాన్. రీసెంట్గా ఏదైనా డీల్ని ఎక్కడైనా ముగించి ఉండొచ్చు కదా. కానీ దయా ఇన్ని కట్ల నోట్లు ఇంట్లో ఎవడూ పెట్టుకోడు. ఎందుకు పెట్టుకున్నాడు? నిఖిల్, బ్యాగులో ఉన్న మొత్తం డబ్బు చెక్ చేయి. దయా, ఒక విషయం అర్థం కావట్లేదు. ఎటువంటి వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ పెట్టుకున్నావు? నాకు తెలిసి ఈ బ్యాగులో ఉన్న డబ్బు మొత్తం డూప్లికేట్ అయి ఉంటుంది. సార్ నాకే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఎప్పుడంతా నాకు డబ్బు అవసరం ఉందో అప్పుడంతా వీడి దగ్గర డబ్బు అప్పు తీసుకునేవాడిని సార్. ఎప్పుడు ఇలా జరిగిందే లేదు సార్. సార్ విజయ్ రీసెంట్ గా ఒక ప్రాపర్టీని అమ్మాడు, ఎక్కువ అమౌంట్కే. సార్ మరి ఆ డబ్బు ఈ ప్రాపర్టీదా? మరి ఆ ప్రాపర్టీ కొనింది ఎవరు? ఎవరో ప్రియా అంట. సార్ సార్ అది అన్ని నోట్స్ నకిలీ సార్. చూసావా, తెలుస్తుందా? నేను చెప్పానుగా, మొత్తం డబ్బు చెల్లని డబ్బు, చెల్లని డబ్బు. జైలుకు వెళ్ళడానికి 2 సూట్ కేసులు అవసరం లేదు మిస్ ప్రియా. జైలుకా? నేను అమెరికా వెళ్తున్నాను నా ఫ్రెండ్ని చూడ్డానికి. అమెరికాకి తర్వాత వెళ్ళండి మేడం. డూప్లికేట్ కరెన్సీ బిజినెస్ చేసినందుకోసం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మేడం. డూప్లికేట్ కరెన్సీయా? డూప్లికేట్ కరెన్సీ బిజినెసా? లేదు సార్, మీరు ఏదో తప్పుగా అనుకుంటున్నారు. మేము తప్పుగా అర్థం చేసుకోలేదు ప్రియా, నువ్వే అంతా తప్పుగా అర్థం చేసుకున్నావు. మార్కెట్లో డూప్లికేట్ నోట్లు సర్క్యులేట్ చేస్తున్నావు, దాంతో పాటు తప్పించుకుంటాను అనుకుంటున్నావు ఈ అమాయకపు మొహంతో. లేదు సార్, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? అది నేను డూప్లికేట్ నోట్లు బిజినెస్ చేస్తున్నానని. నువ్వు రీసెంట్గా విజయ్ గారి దగ్గర ల్యాండ్ కొన్నావుగా? అవును. ఆ స్థలం కొనడానికి వాడికి నువ్వు డబ్బిచ్చావు కదా, అందులో దాదాపు అన్ని నోట్లు చెల్లని నోట్లు. ఏంటి సార్ మాట్లాడుతున్నారు? నాకు దీని గురించి ఏమీ తెలియదు. అదేలా కుదురుతుంది? విజయ్ దీని గురించి ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. సర్లే, విజయ్ ఎలా కంప్లైంట్ చేస్తాడు? కంప్లైంట్ చేసే పరిస్థితిలో వాడిని నువ్వు వదలలేదుగా, నువ్వు వాడిని చంపేశావుగా. విజయ్ చనిపోయారా? ఊరికే డ్రామాలాడకు.
నువ్వే హత్య చేసావు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండకూడదు. లేదు, నన్ను నమ్మండి, నాకు దీని గురించి ఏం తెలీదు. చాలు చాలు, ఎక్కువగా నటించకో. స్ట్రైట్ గా విషయానికి రా. ఇందులో ఎవరెవరికి భాగం ఉంది ఈ డూప్లికేట్ నోట్లలో? ఎవరూ లేరు, ఎవరూ లేరు. అలా అంటే ఇంత ఎక్కువ డూప్లికేట్ నోట్స్ విజయ్ దగ్గరికి ఎక్కడి నుండి వచ్చింది? నాకు తెలీదు. నువ్వు వాడి దగ్గర స్థలం కొన్నావు కదా, దానికి నువ్వు డబ్బిచ్చావు. క్యాష్ గానే డబ్బిచ్చావా? అవును, ఇచ్చాను. 70% క్యాష్గా ఇచ్చాను, మిగతాది చెక్గా ఇచ్చాను. నువ్విచ్చిన 70% క్యాష్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? సార్, అది నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఇంట్రెస్ట్కి. అలా అంటే ఈ డూప్లికేట్ నోట్ ర్యాకెట్లో మీ ఫ్రెండ్ కూడా ఉన్నారా? అయ్యో లేదు సార్, నా ఫ్రెండ్ అలా ఏమీ పని చేయట్లేదు. ఐసీ, ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదు అదంతా మేం కనిపెడతాము. కానీ ఒక విషయం చెప్పు, నీ ఫ్రెండ్ పేరు ఏంటి? నా ఫ్రెండ్ పేరు నేహా. నేహా. తన ఫోన్ నెంబర్ ఉంది, ఇస్తాను. సార్, తన నెంబర్ 11446600. The number you are calling is currently switched off. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. పూర్వి, దాని ఆఖరి లొకేషన్ ఎక్కడో కనిపెట్టు. సార్, నాకో విషయం చెప్పు, నీ ఫ్రెండ్ నీకు హార్డ్ క్యాష్ ఇచ్చింది కదా, అందులో ఇంకా నోట్స్ ఇంకా ఏమైనా బాకీ ఉన్నాయా? ఉంటే ఇచ్చేయి. లేదు సార్. ఓకే సార్, ఆ, చివరి లొకేషన్ సిటీ హాస్పిటల్ చూపిస్తుంది. ఏంటి? సిటీ హాస్పిటల్? చింకు వాళ్ళ అమ్మ కూడా అందులోనే అడ్మిట్ అయింది. దాంతోపాటు ఈ డూప్లికేట్ నోట్లు సర్క్యులేషన్ ప్రారంభమైంది సిటీ హాస్పిటల్ నుంచే. ఈ చింకు వాళ్ళ అమ్మ ఎక్కడా? వేరే వార్డులో షిఫ్ట్ చేసి ఉండొచ్చు సార్. సరే రండి, డాక్టర్ని చూద్దాం. ఏంటి సార్ ఇలా వచ్చారు? డాక్టర్, చింకు వాళ్ళ అమ్మ ఎక్కడా? తను లేడీ డాక్టర్తో ఉదయాన్నే వెళ్ళిపోయారు సార్. ఏంటి? ఏ లేడీ డాక్టర్? మీరే కదా పంపించారు. మేము ఎవరిని పంపించలేదుగా. మీరు చింకు వాళ్ళ అమ్మగారికి ట్రీట్మెంట్ వేరే హాస్పిటల్లో చేయిస్తున్నారని తనే చెప్పారు. డాక్టర్ సార్, చింకు వాళ్ళ అమ్మని మేమే కదా ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. కానీ సార్, తనని సిఐడి టీమే పంపారని తనే చెప్పారు. తన ట్రీట్మెంట్ని ఏదో పెద్ద హాస్పిటల్లో చేయిస్తున్నట్టు చెప్పారు సార్. ఏంటి డాక్టర్ సార్, మేము ఎవరిని పంపించలేదు, మీరు ఎలా వెళ్ళనిచ్చారు? సార్, నన్నేం చేయమంటారు? సిఐడి పేరు చెప్పగానే నమ్మి డిశ్చార్జ్ చేశాను సార్. మీరు నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. సార్, వాళ్ళు ఇలా అబద్ధం చెప్తారని నేను అనుకోలేదు. సరే, ఆ డాక్టర్ పేరేంటి? ఏ హాస్పిటల్ నుంచి వచ్చారు? అరీ మాలిక అని ఏదో చెప్పారు సార్, కానీ హాస్పిటల్ పేరు అడగడం మర్చిపోయాను. డాక్టర్, ఒక విషయం చెప్పనా? మీరు చేసిన ఈ తప్పు వల్ల వాళ్ళిద్దరూ పెద్ద ఆపదలో చిక్కుకున్నారు. ఎలా తీసుకువెళ్లారు? మేడం, అంబులెన్స్ లో. అంబులెన్స్ డ్రైవర్ని పిలవండి. సార్, ఆ అంబులెన్స్ మన హాస్పిటల్ది కాదు. అరే, సరే, అంబులెన్స్ నెంబర్ ఎక్కడైనా ఉంటుంది కదా. లేదు సార్, నెంబర్ ఏం చూడలేదు. ఏం చేస్తున్నారు? ఒకడు బయట నుంచి వచ్చి మీ పేషెంట్ ని తీసుకెళ్లిపోయాడు. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ లేదు. అంబులెన్స్ నెంబర్ కూడా మీరు చూడలేదు. సార్, ఇప్పుడు మనం ఎలా కనిపెట్టాలి? చింకుని వాళ్ళ అమ్మని ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళుంటారు? అదంతా కనిపెట్టొచ్చులే ఫ్రెడీ. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీ. సార్, ఇక్కడ సీసీటీవీ కెమెరాలు వర్క్ అవడం లేదు. ఏంటి? ఏమైంది? పొద్దున్నే సెక్యూరిటీ టీం వచ్చి సీసీటీవీ కెమెరాలు ఆన్ అవ్వలేదని చెప్పారు. నేను టెక్నీషియన్కి ఫోన్ చేశాను, తాను వస్తే గానీ ప్రాబ్లం తెలియదు. వాడేం చెప్తాడు డాక్టర్ గారు? మేం చెప్తాము. ఒకడు డాక్టర్ అని చెప్పుకుంటూ మీ పేషెంట్ ని తీసుకెళ్లిపోతున్నాడు అంటే వాడికి కెమెరాని ఆఫ్ చేయడం ఏమీ పెద్ద విషయం కాదు డాక్టర్ సార్. సరే, ఒక పని చేద్దాం. ఈ హాస్పిటల్కి బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో ఒక షాప్లో సీసీటీవీ కెమెరా ఈ హాస్పిటల్ వైపుగా ఉండొచ్చు. దాంట్లోంచి తీయొచ్చు.
పాస్ చేయండి. ఈ అంబులెన్సే అయి ఉంటుంది. కానీ సార్ ఈ అంబులెన్స్లో చింకు కనబడడం లేదు, వాళ్ళ అమ్మ కూడా కనబడడం లేదు. ఇంత దూరం చూస్తే అంబులెన్స్లో ఎవరున్నారో ఎవరికీ తెలియదు. నిఖిల్ ఖచ్చితంగా ఈ అంబులెన్సే. 10 గంటలకు బయలుదేరినట్టుగా డాక్టర్ చెప్పాడుగా. టైం ఏమో 10:02 దాటింది. ఇదే ఆ అంబులెన్స్. ఓ పని చెయ్యి, ఆ అంబులెన్స్ నెంబర్ తీసుకో, దాని ఓనర్ని తీసుకురా, అప్పుడు తెలుస్తుంది. సార్ ఇతనే కౌస్తుక్, ఆ అంబులెన్స్కి ఓనర్ వీడే సార్. సార్ ఏమైంది సార్? నేను ఏం తప్పు చేశానని? కౌస్తుబ్, ప్రజల ప్రాణాలు కాపాడుతున్నానని చెప్పి కిడ్నాప్ చేస్తున్నావా? మీరేమంటున్నారో అర్థం కాలేదు. అసలు ఏమైంది సార్? నటించకురా. మీ అంబులెన్స్లో చింకు వాళ్ళ అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారా? ఎవరు చింకు? మీరెవరి గురించి అంటున్నారు? నీ అంబులెన్స్ సిటీ హాస్పిటల్లో ఉంది కదా? లేదు సార్, ఎక్కడి నుంచి ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఏ హాస్పిటల్ కాదు సార్. పూర్వి, ఫుటేజ్ చూపించు. కౌస్తవ్ సిటీ హాస్పిటల్ నుంచి ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మ కనిపించకుండా పోయారు. అది కాకుండా వాళ్ళు నీ అంబులెన్స్లోనే వెళ్ళారు. సార్ ఆ అంబులెన్స్ నాదే, అందులో ఏ అనుమానమూ లేదు. కానీ దాన్ని నడుపుతోంది డ్రైవరే కదా. డ్రైవర్కి ఫోన్ చేయి. హలో దయ్యా. ఎవరు? నీతో మాట్లాడేది ఎవరో తర్వాత కనుక్కుంది గాని ముందు నీ మొబైల్ని చెక్ చేసుకో. ఏమంటున్నావు నువ్వు? ఎవరితో ఏమీ చెప్పకుండా ముందు బ్యూరో నుంచి బయటికి రా. అరే నేను చెప్తున్నాను. అరే ఎన్నిసార్లు చెప్పాలి? నాకు అవసరం లేదని చెప్పి. నా దగ్గర ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. హలో, వాయిస్ వినపట్లేదా? హలో హలో, నువ్వు ఎక్కడున్నావు? ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదు. నేరుగా అంబులెన్స్ తీసుకుని సిఐడి బ్యూరో దగ్గరికి వచ్చేసాయి. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? అభిజిత్, అంబులెన్స్ డ్రైవర్ పారిపోయాడు సార్, కానీ జీపీఎస్ లొకేషన్ లొకేట్ అయ్యింది. సిటీ బయట ఒక బంగ్లాలో ఉన్నాడంట. ఏమీ అర్థం కాలేదు సార్. ఆ లేడీ చింకుని వాళ్ళ అమ్మని సిటీ బయట ఉన్న బంగ్లాకి ఎందుకు తీసుకెళ్ళాలి? సార్, ఒకవేళ ఆవిడికి చింకు వాళ్ళ అమ్మకి ఏదైనా శత్రుత్వం ఉందా? ఏదో ఉంది శ్రేయ, లేకపోతే ఇలాంటి అబద్ధాలు చెప్పి ఎవరో హాస్పిటల్ నుంచి బయటికి తీసుకువెళ్ళలేరు. సార్, ఇంతవరకు దయా సార్ గురించి ఏం తెలియలేదు. చెప్పా పెట్టకుండా వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. రా దయ్యా, రా. వెల్కమ్. నిన్ను ఆహ్వానిస్తున్నాం. కాస్త తలుపులు మూస్తావా ప్లీజ్? నేను వచ్చేసాను. ఇప్పుడు ఆ చిన్న పిల్లోడిని వాళ్ళ అమ్మని వదిలేస్తాను. వాళ్ళకి నాకు ఎలాంటి పర్సనల్ శత్రుత్వం లేదు. ఎవరు నువ్వు? ఎవరో చెప్పు. నన్ను మర్చిపోయావా? నేనే నీ నేహా. నేహా? ఏంటి దయా? ఏ నేహా? నాకు అలా ఎవరు గుర్తులేరే. నేనేమనుకున్నానంటే నీకు చాలా తెలివి ఉంది అని. కానీ నువ్వు నన్ను మర్చిపోయావేంటి? ఏం వాగుతున్నావు నువ్వు? చింకుని వాళ్ళ అమ్మని వదిలేయి. ఎందుకు వాళ్ళని కిడ్నాప్ చేశావు? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు దయ్యా? వదిలేస్తాను. ముందు నీ గురించి చెప్పు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పు. పో, నేనిప్పుడేం చెప్పను. కానీ నువ్వు ఎందుకెంత కంగారు పడుతున్నావు? అసలు నీకేం కావాలి? మంచిదయింది. నువ్వు త్వరగానే నాకేం కావాలో ముందే అడుగుతున్నావు కదా. చెప్తాను, అంతా చెప్తాను. ఈరోజు చెప్పే రోజే. ఈసారి వీపు మీద కాలుస్తాను.
ఆగు. చేస్తావా? ముందు నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవించు. నువ్వా? తనకి తెలుసా? హా, తిను నా వెనకే పడేది. తిన పేరు నేహ. నేనే వెనకాల పడలేదు, నిన్నే ఇష్టపడ్డాను. దీన్ని ప్రేమ అంటారా? ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తారు, కానీ నువ్వేంట్రా అంటే ఎవరిని ప్రేమిస్తున్నావో వాణ్ణే చంపాలనుకుంటున్నావు. తను నా ప్రేమని అవమానించాడు, నా ప్రేమని పట్టించుకోలేదు. అందుకని డూప్లికేట్ నోట్లో ఇరికించాను. ఇంకా ప్రియతోనే ఫ్రెండ్షిప్ చేశాను. తను విజయ్ దగ్గర ప్రాపర్టీ కొంటానంది. దాని తర్వాత నేను డూప్లికేట్ నోట్ బ్యాగ్ని తన ఇంటికి పంపించాను. నువ్వు విజయ్ ఎందుకు చంపేశావు? విజయ్కి డూప్లికేట్ నోట్ విషయం తెలిసిపోయింది. ఆయన ప్రియ ద్వారా నా దగ్గరికి రావాలనుకున్నారు. అందుకని నేను డూప్లికేట్ బ్యాంకర్గా మారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని చంపేశాను. నువ్వు చాలా చేశావు. అవును, ఏమనుకుంటున్నావు? సూసైడ్ చేసుకుంటే అంతా అయిపోతుందనా? నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఎవరు అనుభవిస్తారు? నువ్వే కదా అనుభవించాలి. వెళ్ళి అనుభవించు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ చింకు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇదిగో తినమ్మా, ఇవాళ నా పుట్టినరోజు కదా. అంకుల్, మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ రోజు నేను చాలా 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 సంతోషంగా ఉన్నా. శభాష్. ఇలా చూడండి, చింకు ఇక మీదట ఏ పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీడి మొత్తం ఖర్చు గవర్నమెంట్ చూసుకుంటుంది. అండ్ చింకు బాబు, ఈ రోజు నుంచి నువ్వు చదువు మీద దృష్టి పెట్టాలి. బాగా చదువుకోవాలి. దాంతోపాటు ఒక మంచి మనిషిగా ఎదగాలి. నేను పెద్ద అయ్యాక దయా అంకుల్ లాగా సిఐడి అవుతాను.